హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఐరన్ డిజైన్కి సంబంధించిన గేట్ల గురించి అయితే వీడియో అయితే చేస్తున్నాను. అయితే నేను ఎక్కడెక్కడ తయారు చేశానో గేట్లో అక్కడికైతే వెళ్ళి మీకైతే నేను చేసిన గేట్లు చూపిస్తాను. అవి ఇట్లా ప్రైస్ గురించి కూడా చెప్తా ఫ్రెండ్స్. నేను చేసిన గేట్లని కాదు, వేరే వాళ్ళు తయారు చేసిన గేట్లు కూడా నేను మీకు చూపిస్తాను. మంచి మంచి డిజైన్సే చూపిస్తాను ఈ వీడియోలో. అందులో ఏ గేట్లైనా మీకు నచ్చచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే మన షాప్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి అయితే మొదలు పెడుతున్నాను. ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఒక గేట్ అయితే చూపిస్తాను, దాని తర్వాత నెక్స్ట్ డిజైన్స్ అయితే చూపిస్తాను. ఇది చాలామంది నన్ను అడిగారు, మన సబ్స్క్రైబర్లు చాలామంది నన్ను అడిగారు, బ్రదర్ డిజైన్కు సంబంధించిన ఒక వీడియో చేయమని అడిగారు. అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందులో ముఖ్యంగా శ్యామ్ బ్రో, హాయ్ బ్రో, మీరు కూడా అడిగారు బ్రో. ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ నుంచి ఈ బైక్ తీసుకొని ఎక్కడెక్కడ డిజైన్ గేట్లు అయితే తయారు చేశానో అక్కడికైతే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ నేను ఒక 3 సంవత్సరాలకు ముందు తయారైన డిజైన్ ఇది. అప్పుడు ఈ గేటు ప్రైస్ వచ్చి అప్పుడు నేను 20,000కి అయితే చేశాను ఈ గేటు. ఇది మొత్తం 11 ఫీట్లు ఉంటుంది ఈ గేట్. ఇది హైటు 5 ఫీట్లు. ఓకే ఫ్రెండ్స్, పైన బడిసెలు అయితే పెట్టాను, మధ్యలో ఒక లవ్ సింబల్ లాగా ఇలా డిజైన్ అయితే వేసాను సైడ్కు. ఈ సైడ్కి అటు సైడ్కు వేసాను, పైన రౌండ్ పెట్టేశాను, కింద జాయిల్ లాగా డిజైన్ వేశాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ గేట్ అయితే వచ్చేసి ఇది నేను తయారు చేసిన గేట్ కాదు, మా ఫ్రెండ్ మేవ్ అని అతను తయారు చేసిన గేట్ ఇది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ఫ్లవర్ లాగా ఇలా డిజైన్ అయితే వేశారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళి ఒక పాంచాన రౌండ్ రాడ్ తీసుకొని ఇలా సలాకను ఇలా రౌండ్గా ఇలా ఇలా బెండ్ చేసి ఇలా ఫ్లవర్ అయితే సెట్ చేసిన బాగుంది. ఇటు సైడ్ కూడా సెట్ చేశారు. ఇందులో చూశారు కదా, డిజైన్ చాలా బాగుంది. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది చిన్న డోర్ అన్నమాట, తీయడానికి టొక్కలు కానీ ఇద్దరు కానీ నడవడానికి. ఇది లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్ ఉంది కదా, ఇది ఇంకొక చిన్న డోర్ అన్నమాట, 2 వీలర్ రావడానికి. ఏమైనా పెద్ద వెహికల్ రావాలనుకుంటే మొత్తం ఒకేసారి తీయచ్చు అన్నమాట. ఇటు సైడ్ కూడా చిన్న రెక్క, ఇది కూడా తీయచ్చు అన్నమాట. మొత్తం తీయాలనుకుంటే ఒకసారి తీయచ్చు. ఈ డిజైన్ చాలా బాగుంది. ఓకే, మనం మళ్ళీ అయితే నెక్స్ట్ ఇది రెండవ గేట్. ఇది మనం దీని ప్రైస్ వచ్చేసి నాకు తెలీదు, కానీ మనం అడగలేదు, ఎందుకంటే నేను తయారు చేసిన గేట్ అయితే తెలుసు కానీ నాకు తెలియదు కదా. సరే, మనం మళ్ళీ నెక్స్ట్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, ఈ గేట్ ఉంది కదా, ఈ గేటు మనం తయారు చేసిన గేట్. ఇది మన షాప్లో. ఈ గేటు ప్రైజ్ వచ్చేసి అప్పుడు 25,000కి చేశాను. ఈ చిన్న గేటు 3 ఫీట్లు ఉంటుంది. ఈ చిన్న గేటు అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ పెద్ద గేట్ ఉంది కదా, ఈ గేటు కలిపి మొత్తం 25,000కి అయితే అప్పుడు తయారు చేశాను. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. మనం మళ్ళీ నెక్స్ట్ గేట్ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఈ గేటు మనం తయారు చేసింది, మన సొంతంగా ఈ డిజైన్ అయితే కనుక్కోబడింది ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ గేట్. ఇది 3వ గేటు. ఈ గేటు చూశారు కదా, ఇది 6 ఫీట్లన్నర ఉంటుంది అడ్డం, హైట్ 5 ఫీట్లు. ఇక్కడ నెమళ్ళు ఇలా సెట్ చేసింది నేనే. ఇలా డిజైన్ కూడా నేనే తయారు చేశాను. ఈ డిజైన్ నేను కనుక్కున్న డిజైన్. ఇది చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా. ఈ కలరింగ్ కూడా నేనే ఏమన్నాను, ఇలా వేయాలని చెప్పాను వాళ్ళకు. బాగుంటుంది. చిన్న గేట్కే ఈ డిజైన్ బాగుంటుంది. పోతే ఈ పైన బెడం ఉంది కదా, ఇలా స్లైడ్ చేయడానికి చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు.
ఇక్కడ ఉంది కదా ఈ పైన ఇది ఇలా సైడ్కి జరిపితే ఇలా లాక్ అవుతుంది అన్నమాట. ఈ కింద ఫ్లవర్ ఉంది కదా ఇది వాటి డమ్మీ అన్నమాట, ఓల్డ్ మోడల్. వాళ్ళని నచ్చినా కూడా కన్ఫ్యూజ్ అవ్వడానికి అది తింపడానికి అట్లా. ఈ దీని ప్రైస్ వచ్చేసి ఇది 12,000కి అయితే తయారు చేశాను అప్పుడు. ఫ్రెండ్స్ మనం మళ్ళీ నెక్స్ట్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, ఈ డిజైన్ అయితే వచ్చేసి 20,000 అన్నమాట. ఇది 4వ గేటు ఫ్రెండ్స్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఈ గేటు తయారీ విధానము నేను యూట్యూబ్లో అయితే వీడియో అయితే పెట్టాను, వీడియో తీసి. ఈ గేటు కూడా బాగుంటుంది. ఈ గేటు ప్రైస్ వచ్చేసి అప్పుడు నేను 20,000కి అయితే చేశాను. ఇది అడ్డం 10 ఫీట్లు ఉంటుంది, హైట్ 5 ఫీట్లు. ఇది డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సైడ్ కూడా చూడవచ్చు, డిజైన్ ఇలా ఉంటుంది. ఆ డిజైన్ రేకులు కూడా అలా డిజైన్ బాగుంటుంది అన్నమాట. మనం మళ్ళీ నెక్స్ట్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, ఇది 5వ గేటు. ఈ గేటు చూశారు కదా, ఈ డిజైన్ నేను వర్క్ నేర్చుకోగా తయారు చేసిన గేట్ అన్నమాట. ఈ గేటు ఇది ఓల్డ్ డిజైన్. ఇది నేను వర్క్ నేర్చుకోగా తయారు చేసిన డిజైన్ ఇది. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. నేను వర్క్ నేర్చుకోగా చాలామంది ఈ డిజైనే చేయించుకున్నారు ఇంటికి. ఫ్రెండ్స్ మనం మళ్ళీ నెక్స్ట్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాం, ఇప్పటికే లేట్ అవుతుంది వీడియో. ఇక్కడ రైట్ సైడ్లో గేట్ చూడండి ఫ్రెండ్స్. ఆ గేట్ మనం తయారు చేసిన గేట్. అది దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. ఈ డిజైన్కు పైన కొచ్చటి బడిసెలు కూడా సెట్ చేశాను. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ఈ డిజైన్ చాలామంది చేయించుకున్నారు. పోతే ఇది అడ్డంలో 7 ఫీట్లన్నర ఉంటుంది, హైట్ 5 ఫీట్లు. ఈ డిజైన్ ప్రైజ్ వచ్చేసి అంటే ఈ గేట్ ప్రైజ్ వచ్చి అప్పుడు 20,000కి అయితే చేశాను. కొంచెం హెవీగా ఉంటుంది అన్నమాట. మనం మళ్ళీ నెక్స్ట్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, మనం నెక్స్ట్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇలా ఉంటుంది డిజైన్. ఓకే, ఈ గేట్ ఉంది కదా, ఇది చాలా నాకు ఇష్టమైన గేట్. ఇది ఇందులో వినాయకుని అయితే సెట్ చేశాను. ఆ గేట్లో చూడండి, వినాయకుని డిజైన్ రేక్ అయితే సెట్ చేశాను. వీళ్ళింటికి నేను మొత్తం 2 గేట్లు అయితే చేశాను, చూపిస్తాను. వెనకాల ఉన్న గేటు కూడా చూడండి. వెనకాల ఉన్న గేటు దానిపైన వాళ్ళు బట్టలు అయితే ఎండేసినట్టున్నారు. అది నేను ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళడం వద్దు, కానీ అది నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇప్పుడైతే ఈ గేట్ అయితే చూడండి. ఈ గేట్ దగ్గరికి అని చూపిను, గేట్ లాక్ చేసి చూడండి. 2 వినాయకులు చాలా బాగుంటుంది ఈ డిజైన్. వినాయకుని డిజైన్ రేకులు అయితే తీసుకొచ్చి సెట్ చేశాను. ఈ గేటు సైజు వచ్చేసి ఇది గేటు 12 ఫీట్లో, ఇది హైటు 5 ఫీట్లన్నర ఉంటుంది. దీని ప్రైజు వచ్చి 30,000కి అయితే ఈ గేట్ అయితే చేశాను. కొంచెం హెవీగా ఉంటుంది ఈ గేటు. ఇటు సైడు లెఫ్ట్ సైడ్లో డిజైన్ కూడా చూడవచ్చు. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ఈ గేట్ మొత్తం వెయిట్ 3 క్వింటాలన్నర వచ్చింది. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మీకు ఏ గేట్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ అయితే చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనం మళ్ళీ నెక్స్ట్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, ఇలా ఉంటుంది గేట్. నెక్స్ట్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాం మనం.
ఓకే, ఈ గేట్ వేసి నాకు చాలా బాగా నచ్చిన డిజైన్, నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్. దాని కలరింగ్ కానీ చాలా బాగా నచ్చింది. ఈ గేటు మన షాప్లో తయారు చేసింది, కానీ వాళ్ళు వేసిన పెయింటింగ్ అన్నమాట. ఇది చాలా బాగుంది. ఈ పెయింటింగ్ వేయడం కానీ ఈ డిజైన్ కూడా చాలా నచ్చిన డిజైన్. ఇది చాలా బాగుందని ఫ్రెండ్స్. ఈ గేట్ సైజు వచ్చి 8 ఫీట్లు ఉంటుంది. హైటు 6 ఫీట్లు ఉంటుంది. మీరు చూడవచ్చు, గోడ కంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న 5 ఫీట్ల గోడ కంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. 6 ఫీట్ల హైట్. ఇది చాలా బాగుంటుంది ఆ డిజైన్. దీని ప్రైజ్ వచ్చి 28,000 అయితే చేశాను. ఇది 2 క్వింటాల 80 కిలోలు ఉంది. ఈ గేటు కొంచెం హెవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ డిజైన్. దూరం నుంచి చూపిస్తాను ఒకసారి ఎలా ఉంటుందో చూడండి. మొత్తం ఇంటితోటి చూడండి, చాలా బాగుంటుంది. ఈ గేట్ అయితే ఆ ఇంటికి అయితే సెట్ అయితే అయ్యిందని నేను అనుకుంటున్నాను. నేను ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ గేట్ అయితే చాలా బాగా ఉంది. నెక్స్ట్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ గేట్ చూపించా కానీ నా బండి ఖరాబ్ అవుతుంది. అటు గేలా లాబ్ చేసి మొబైల్ పట్టుకోవడం చాలా. ఇక్కడ గేట్ ఉంది కదా, తీసుంది. ఫస్ట్ దీన్ని లాక్ అయితే వేద్దాం. దగ్గరికి వెళ్దాం. దగ్గరికనే పైన లాక్ వేస్తే డిజైన్ అయితే చూపించగలుగుతాను గేటుకు. ఓకేనా, లాక్ అయితే వేసాను. ఈ డిజైన్ రేకులు అయితే చూడండి. ఈ డిజైన్ రేకులని కాదు, వేరే డిజైన్ రేకులు కావాలన్నా కూడా మనకు దొరుకుతాయి అన్నమాట. చూడండి, దూరం నుంచి చూపిస్తాను. ఈ గేటు అడ్డం 6 ఫీట్లు ఉంటుంది, హైటు 5 ఫీట్లు ఉంటుంది. ఈ గేట్ ప్రైస్ వచ్చి 15,000 అంటే 15,000 అన్నమాట. ఇది రీసెంట్గా తయారు చేశాను. ఇంకా వాళ్ళు పెయింటింగ్ కూడా వేయలేదు. ఇక్కడ ఈ సలాక చూడండి, 4 మూల సలాక సెట్ చేశాను. పైన ఈ రౌండ్ ఇలా అయితే సెట్ చేశాను. బాగుంటుంది. పెయింటింగ్ వేసిన తర్వాత లుకింగ్ అయితే కనబడుతుంది అన్నమాట. పైన బెడని చూడండి. ఈ బెడ ఇంతకుముందు నెక్స్ట్ గేట్కి అయితే చూపించాను. ఇంతకుముందు పైన గేటుకు, ఇంతకుముందు మనం చూసిన గేట్కి అయితే చూపించాను. ఇప్పుడు ఈ గేటుకు చూడండి. బెడం ప్రతి ఒక్క గేటుకు అయితే నేనైతే ఇలా అయినా సెట్ చేస్తాను. బెడాన్ని సింపుల్ బెడం అన్నమాట అది. ఇక్కడ హ్యాండిల్ కూడా చూడండి. హ్యాండిల్ ఇలా సైజు తోటి మంచిగా పెద్దగానే సెట్ చేస్తాను హ్యాండిల్ కూడా. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ గేట్ వద్దకైతే వెళ్దాం. కొంచెం ఈరోజు ఎండ బాగా కొడుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది చూశారు కదా, బ్లూ కలర్లో. ఆ డిజైన్ మనం కనుక్కున్నది చూపిస్తాను. బండి ఆఫ్ చేసి వెళ్దాం. ఫస్ట్ అయితే అక్కడికైతే వెళ్ళాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ గేటు, ఈ డిజైన్ నేను కనుక్కున్నది. ఇది చాలా బాగుంటుంది. ఈ డిజైన్ వాళ్ళు పెయింటింగ్ చేసిన తర్వాతనే మంచిగా కనబడుతుంది అన్నమాట. ఇక్కడ ఇది చూసారా, ఇది హోల్స్ ఉన్న చిన్న జాలి అన్నమాట. చిన్న చిన్న హోల్స్ ఉన్న జాలి ఇది. దీనికి హ్యాండిల్ కూడా చూడండి. హ్యాండిల్ వేరే లెవెల్లో అయితే సెట్ చేశాను. ఇది కింద రేకు. ఇది ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. నాకు నచ్చిన డిజైన్ ఇది. చాలా బాగా నచ్చింది అన్నమాట ఈ డిజైన్. మరి మీకే డిజైన్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా, రైట్ సైడ్లో ఇంకొక చిన్న గేట్ కూడా చేశాను. ఇది అడ్డం 3 ఫీట్ల 3 ఇంచులే ఉంటుంది. ఇది దీని హైట్ 5 ఫీట్లు ఉంటుంది. ఈ డిజైన్ అందులోంచి తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసినట్టుగా ఇలా చిన్న గేట్ తయారు చేశాను అన్నమాట. అది ఇది సేమ్ కనబడుతుంది అన్నమాట. చూసే వాళ్ళు కూడా అందులోంచి తీసుకొచ్చి పెట్టినట్టుగా. ఈ గేట్ మాత్రం ఇది అడ్డం 10 ఫీట్లు ఉంటుంది, హైట్ 5 ఫీట్లు ఉంటుంది. దీని ప్రైస్ వచ్చి 30,000 రెండింటికి కలిపి. హాయ్ ఫ్రెండ్స్, ఇది లాస్ట్ డిజైన్ గేట్. ఇది ఈ గేటు ప్రైస్ అయితే వచ్చేసి 25,000. ఇది నేను 1 ఇయర్కి ముందు చేశాను. ఇది ఈ గేటు ఫ్రెండ్స్, ఈ డిజైన్ కూడా బాగానే ఉంది.
లాస్ట్ ఎండింగ్లో కూడా కొన్ని డిజైన్కి సంబంధించిన ఐరన్ గేట్స్ డిజైన్కి సంబంధించిన ఇమేజెస్ అయితే పెట్టాను. ఎందుకంటే అవి కొంచెం వేరే ఊరిలో ఉండి అంటే దూరం ఉండడంతో నేను అక్కడికైతే వెళ్ళి వీడియో అయితే చేయలేకపోయాను. అందుకని వాళ్ళకే ఫోన్ చేసి ఫోటో తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేయమన్నాను. వాళ్ళు సెండ్ చేశారు. నేను ఎండింగ్లో అయితే పెట్టాను. ఖచ్చితంగా ఈ వీడియో అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకు సపోర్ట్ మీరు చేయాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు ఎండ బాగా కొడుతుంది, తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటికే చెమటలు అన్నీ కారిపోతున్నాయి, అలసిపోయాను, నెరివడ్డాను అన్నమాట తెలంగాణలో చెప్పానంటే. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ గేట్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.